వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పలమనేరులో కట్టలు తెంచుకున్న టమాటా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో ₹2 నుంచి ₹5 మాత్రమే పలుకుతూ ఉండడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది రైతులు మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగి రోడ్డుపై టమాటాలు పారబోసి నిరసన తెలిపారు. మామిడి రైతులను ఎలాగూ గాలి కొదిలేశావు, కనీసం ఈ టమాటా రైతులైనా ఆదుకోవ సీఎం చంద్రబాబు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేస్తున్నారు. మంత్రుల ఆదేశాలకు అధికారులు వంత పాడుతున్నారు అని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. నువ్వు ప్రజాప్రతినిధివేనా? చిర్రి బాలరాజు శాసనసభ్యుని అనే మధ్యస్థిమితం కూడా లేదా? నడి రోడ్డులో కారు ఆపి ఏంటి న్యూసెన్స్? వందలాది ప్రయాణికులను ట్రాఫిక్ లో నిలబెట్టిన నీకు నువ్వు స్పీచ్లు ఇచ్చుకుంటావా? ఈవీఎంల మహిమ కదా నీకు, నీ పార్టీకి ఏం తెలుస్తుందిలే ఆ విలువ అని వైసీపీ నాయకులు అన్నారు. సినిమాలో విలన్లు ప్రవర్తించినట్టు ఈ ప్రభుత్వం అమరావతి రైతులతో ప్రవర్తిస్తోంది. భూములు ఇవ్వము అన్న రైతుల పొలాల చుట్టూ మట్టి తవ్వేస్తోంది. కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అమరావతి గురించి ఎవరు మాట్లాడిన ఊరుకోమంటూ దాడులు చేయిస్తోంది. ప్రభుత్వం ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అమరావతి అక్రమాలపై పోరాటం ఆపదు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం పార్థసారథి కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథికి నిరసన శాఖ తగిలింది. అవ్వ సమస్యలు చెబుతున్నా బీజేపీ, జేఎస్పీ, టీడీపీ పట్టించుకోవడం లేదు. గడప గడపకు వెళ్లి ప్రజల ముందు బీజేపీ, జేఎస్పీ, టీడీపీ తండుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిన్ను ప్రశ్నిస్తే తప్పుడు కేసుల పవన్ కళ్యాణ్ బరితెగించి మీ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక అని మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? తిరుపతిలో దొండకాయ కామకిరణ్ ఒక పక్క మహిళలు మోసం చేస్తూ మరో పక్క జగన్ గారిని బూతులు తిడుతుంటే ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు? బూతులు తిట్టే టీడీపీ, జనసేన వాళ్ళపై చర్యలు ఉండవా? మేము చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటే కుదరదు పవన్ కళ్యాణ్ అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కర్నూలు అన్నారు. కాకినాడ శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోహన్ రంగ అప్పటి రోజుల్లో కాపు సంఘాల కోసం, ప్రజల కోసం అనేక సేవలు చేశారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. కాకినాడ శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఏడాది సెల్ ఫోన్ చోరీలకు సంబంధించిన 1,20,40,000 విలువైన 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు 12 విడతల్లో ₹7,68,67,000 విలువ చేసే 4,603 మొబైల్ సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కాకినాడ జిల్లాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెట్వర్క్ నిఘా డేటా విశ్లేషణ పద్ధతిలో భారీ మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. దొంగ నోట్లో ముద్రిస్తున్న నిందితులు రాజు, సురేష్ ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నోట్ల ముద్రణ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. నిందితులను పోలీసులు విజయవాడకు తరలించారు. నేను జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తుంటే నంద్యాల జిల్లాలో టీడీపీ వాళ్ళు నా భూమిని ఆక్రమించేస్తున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కంచెర్ల శివ 2.30 ఎకరాల భూమిని మా కుటుంబ సభ్యుల్ని బెదిరించి కబ్జా చేస్తున్నాడు. దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న నా ఆవేదనను అర్థం చేసుకుని నా ఆస్తిని కాపాడండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి సైనికుడు భాష్యం మహేష్ అభ్యర్థన తెలిపారు. కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా సీఎం చంద్రబాబు అని సైనికుడు భాష్యం మహేష్ అన్నారు.